Yes. సో హోస్ట్ పాత్కి మనం ఫైల్ బీట్ ఎట్లా యూజ్ చేసామో సేమ్ ఎంటీ డైరెక్టరీకి అట్లాగే ఫ్లూఎంటిడి అనేది కూడా ఒక కాంపోనెంట్. ఇది కూడా యూజ్ చేసి లాగ్స్ స్టోర్ చేస్తాం. సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తాను చూడండి. ఓకే. సో నేను డిప్లాయ్ చేస్తున్నా. సో ఇది హోస్ట్ పాత్ డిప్లాయ్మెంట్. సో డేమాన్ సెట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇది ఏంటంటే కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్ గా నోడ్ ఈ కంటైనర్ ఈ లాగ్స్ ఇక్కడ స్పెసిఫిక్ లొకేషన్ డిఫాల్ట్ లొకేషన్ అన్నమాట. ఈ పాత్ ని మౌంట్ చేస్తున్నాం. సో సేమ్ మీకు హోస్ట్ లాగ్స్ అన్ని ఇక్కడ డైరెక్ట్ స్టోర్ అయిపోతాయి. మీరు అవి చూస్తే తెలుస్తుంది డిప్లాయ్ చేసిన తర్వాత. సో క్రియేట్ అయింది. నేమ్ స్పేస్. యా క్విట్ సిస్టమ్. మనకి టూ పార్ట్స్ క్రియేట్ అయినాయి. సో టూ నోట్స్ ఉన్నాయి కాబట్టి టూ పార్ట్స్ క్రియేట్ అయినాయి. ఇక్కడ 1000 నోట్స్ ఉంటే 1000 పార్ట్స్ క్రియేట్ అవుతాయి అట్లా. సో మనకి ఈ కంటైనర్స్ లోపలికి ఎగ్జిట్ అయ్యి చూసుకోవాలి. ఈసీ -IT. ఇక్కడ నేమ్ స్పేస్ ఏ నేమ్ స్పేస్ ఇచ్చామో ఆ నేమ్ స్పేస్ కంపల్సరీ ప్రొవైడ్ చేస్తేనే మనం కంటైనర్ లోపలికి వస్తాం. సో ఇక్కడ /var/log.
ఇవన్నీ మనకి హోస్ట్ లాగ్స్, డైరెక్ట్ హోస్ట్ లాగ్స్ అన్ని ఇక్కడ స్టోర్ అయిపోయినాయి అన్నమాట. సో ఈ లాగ్స్ అన్ని డీకోడ్ చేసేది పిఓసి టీమ్. పిఓసి అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే జస్ట్ మనకి ఈ లాగ్స్ అన్ని చెక్ చేసుకుంటాక అంతే. లాస్ట్ లాగ్స్, మెయిల్ లాగ్స్, సో పాడ్స్ ఏమై క్రియేట్ అవుతున్నాయి అన్ని, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ లో ఉన్న లాగ్స్ అన్ని. ఇప్పుడు క్లస్టర్ లో మీరు నోడ్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఎంటర్ అవ్వలేం కదా. సో మనకి ఇంటర్నల్ గా బ్యాక్గ్రౌండ్ లో క్రియేట్ అయ్యే లాగ్ రిసోర్సెస్ అన్ని, హోస్ట్ రిసోర్సెస్ అన్ని ఇక్కడ మనకి కంటైనర్ లోకి వచ్చేసినాయి, పాడ్ లోపలికి, ఫ్లో ఎంటిటీ కంటైనర్ లోపలికి వస్తున్నాయి అన్నమాట. అట్లా. సో స్పెసిఫిక్ యూజ్ కేసులో ఇవన్నీ చెక్ చేస్తారు అంతే. వీటిని కూడా ఎలాస్టిక్ ఓపెన్ సెర్చ్ లోకే స్టోర్ చేస్తారు. ఈ మాత్రం తెలిస్తే చాలు మనకి రియల్ గా వర్క్ చేసినట్టే. సో ఇట్లా మీరు క్లియర్గా డాక్యుమెంట్ సెండ్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే. వాల్యూమ్స్, షూర్ షూర్. కుబర్నెటిస్లో వాల్యూమ్లో స్ట్రాంగ్ ఉన్నామంటే ఆటోమేటిక్గా మనం 70% సెలెక్ట్ అయిపోయినట్టే. ఓకే. టుడే క్లాస్ ఇంకా లెఫ్ట్ అవుతుంది. ఈ రిసోర్సెస్ డౌన్ చేసేస్తున్నాం. ఒక నిమిషం. స్టాప్ చేసిన. స్టార్ట్ చేయండి, కనిపించద్దు డీటెయిల్.